కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు 11 లక్షల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము కొన్నాం. అర్థం చేసుకోండి మీరు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హడావుడి చేసి ఒక ప్రెస్ మీట్ పెడితే నిజంగా దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉంది. ఆ విధంగా ఆయన మాట్లాడితే రైతాంగం గురించి ఏం చెప్పమంటారు? కనీసం రైతులకి డబ్బులు ఇవ్వలేదు, బకాయిలు వదిలేసి వెళ్ళిపోయారు. పోనీ ధాన్యం కొన్నారంటే అది లేదు. లెక్కలు చూస్తే ప్రజలకు తెలియాలి ఈ రోజున వాస్తవాలు ఏంటో. ఖచ్చితంగా మేము నిలబడతాం. రేపు లోతుగా సమీక్షించుకుని వివిధ జిల్లాల కలెక్టర్లను రమ్మన్నాను, జాయింట్ కలెక్టర్లు రమ్మన్నాను, అధికారులను రమ్మన్నాను. అదేవిధంగా మిల్లర్లను కూడా ఆహ్వానించాం, రైతు సోదరులు కూడా ఆహ్వానించాం. మీ సమస్య ఎక్కడ కూడా పరిష్కారం చేయకుండా మేము ఉండం. 100% పరిష్కారం చేస్తాం. ఆ నమ్మకంతో మీరు ఉండండి మనస్ఫూర్తిగా తెలుగు. ఇవాళ ఉదయం నేను కొంతమంది కలెక్టర్లతో నేను టెలికాన్ఫరెన్స్ చేశాను, మాట్లాడానండి. తప్పకుండా వివరాలు రావాలి. ఇవాళ ఉదయం కురిసిన వర్షానికి కొంతవరకు ధాన్యం ఎక్కడైతే తడిసిందో ఆ ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి ప్రక్రియ చేయాలో మేము ఆలోచిస్తున్నాం. తక్షణమే వాళ్ళకి గోతాలు అందించమని చెప్పడం జరిగింది. గోతాలు ఉన్న చోట ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఆ విధంగా స్పందించేటట్టు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. ఖచ్చితంగా నిలబడతాం. ఒక్క వారం రోజులు ఓపిక పట్టండి వాటి గురించి. ఇప్పుడు ఇందా మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖరీఫ్ మాసంలో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోలు గురించి పర్యటించినప్పుడు నిర్ణయం తీసుకున్నాం మేము. అదేంటంటే వచ్చే సంవత్సరం అంటే ఖరీఫ్ మాసానికల్లా ఈ తేమ శాతం మెజర్ చేసే మీటర్లు ఏవైతున్నాయో, మెషిన్లు ఏవైతే ఉన్నాయో, ఒకటే బ్రాండు ఒకటే కంపెనీ దగ్గర నుంచి రైతు సహాయ కేంద్రాల్లో అదే పెడతాం. అదే మెషిన్ మళ్ళీ ఆ కొనుగోలు చేసే మిల్లు దగ్గర కూడా మేము ఏర్పాటు చేస్తాం. సో తేమ శాతంలో ఎక్కడ కూడా తేడా రాకుండా మేము జనరేట్ చేసిన స్లిప్పు ఆ స్లిప్కే అనుగుణంగా ఉండేటట్టు రైతుకు ఎక్కడ కూడా మోసం జరగకుండా ఉండడానికి కోసం ఒక పారదర్శకమైన విధానం, ఒక మార్పు తీసుకొస్తున్నాం. 17% మ్యాచ్యూర్ సీలింగ్ మీద ఏమన్నా పెంచడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ లో 25 ఉంటుందండి. యంత్రాలతో కటింగ్ 80% 20% తగ్గదు. దాంతో ఆరబెట్టుకోవడానికి ఒక్కో రైతుకి 2-3 వేలు అవుతుంది. కాబట్టి ఏమన్నా 17 నుంచి 22 వరకు ఏమన్నా కేంద్రంతో మాట్లాడే అవకాశం చేస్తారా? ఏమన్నా ఇంకా దానికి ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు రైతు ఇబ్బంది లేకుండా చేయదలుచుకున్నారా? మీరు ఇంకొంచెం అప్డేట్ చేసుకోవాలండి. 17% నుంచి 24% వరకు మేము వెసులుబాటు కల్పించామండి. మీరు వినండి, ఒక్క నిమిషం వినండి. మీరు ఎక్కడ ఉన్నారో కనపడడం లేదు కానీ ఒక్క నిమిషం మీరు వినండి. సో అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని నిర్ణయాలు, ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందండి. యంత్రాల ద్వారా ఈరోజు జరుగుతున్న ఎక్కువ కటింగ్ ఏదో జరుగుతుందో దాని ద్వారా ఏంటంటే కేవలం తేమ శాతమే కాదు, కొంచెం గడ్డి అటువంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో దీనివల్ల కొంతమంది రైతులకి నష్టపోయే విధంగా ఈ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. ఆ పొరపాటు జరగకుండా నేను ఇందాక చెప్పినట్టు తేమ శాతం విషయంలో మాత్రం పొరపాటు జరగదు. 17% నుంచి 24% వరకు మాత్రం ఆ వెసులుబాటు ఉంది. తప్పకుండా దాన్ని ఇంకా సిస్టమేటిక్గా జరిగేటట్టు ఎక్కడ పొరపాటు జరగకుండా మేము చూసుకుంటాం. ఆయన కనీసం 50 కోట్లు కూడా ఇవ్వలేదు 5 సంవత్సరాల్లో ధరల స్థిరీకరణ గురించి. ఆయన ఏం మాట్లాడతాడండి ఈ రోజున చెప్పండి.